ఇండియన్ పొలిటికల్ లీగ్ తెలంగాణ పొలిటికల్ లీగ్లో కప్పు బీజేపీదేనని ఎంపీ బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఎన్నికల టోర్నమెంట్లో కాంగ్రెస్ టీంకు ప్లేయర్లు కరువయ్యారని ఎద్దేవా చేశారు. టీం సభ్యులున్న బీఆర్ఎస్ తీవ్ర నిరాశలో ఉందని విమర్శించారు. రాష్ట్రంలో 17 సీట్లను గెలిచి తెలంగాణ ప్రీమియర్ లీగ్ కప్ గెలుస్తున్నామని జోస్యం చెప్పారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మోదీ పాలనలో కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్ పార్లమెంటు అభివృద్ధికి 12,000 కోట్లు కేటాయించారని తెలిపారు. పాయింట్లు సాధించి ఇలా నెంబర్ 1 గా నిలిచి దేశంలో ముచ్చటగా 3వసారి అధికారాన్ని చేపట్టబోతుంది. ఇవాళ కాంగ్రెస్ తో పాటు ఐఎన్డీఏ పేరుతోని కూటములన్నీ వస్తున్నాయి. గుంట నక్క లెక్క వస్తున్నారు. వాళ్ళు ఐపీఎల్ మ్యాచ్ లో కనీసం దరిదాపులు లేకుండా ఓడిపోయే పరిస్థితి. అవునా కాదా? ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఐపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ రాజకీయ ఐపీఎల్ మ్యాచ్ లో మనం గెలవబోతున్నాం 400 సీట్లు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా టీపీఎల్ మ్యాచ్ నడుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ తెలంగాణలో జరుగుతుంది. మన కెప్టెన్ ఎవరంటే కిషన్ రెడ్డి గారు మన కెప్టెన్. ఈ తెలంగాణలో టీపీఎల్ మ్యాచ్ లో క్రికెట్ టీం కు కెప్టెన్ గా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ఒకవైపు పోటీ చేస్తుంటే మరోవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎం పార్టీతోని ఆ పార్టీతోని ఈ పార్టీతో కలిసి వాళ్ళు గుంపుగా వస్తున్నది. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ సింహం లెక్క సింగిల్ గా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేస్తున్నారు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో కిషన్ రెడ్డి గారు పక్కా గెలుస్తున్నారు. ఇవాళ కిషన్ రెడ్డి గారి మోడీ గారి ఆశీర్వాదంతో మీ అందరి ఆశీర్వాదంతో ప్రజల ఆశీర్వాదంతో ఇవాళ నేను కూడా ఎట్టి పరిస్థితుల్లో మీ అందరి కష్టార్జితంగా నేను గెలవబోతున్నా. దాంతో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.